తిరుపతిలో గంగమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. రేపటితో ఉత్సవాలు ముగుస్తాయి. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లిస్తూ ఉన్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నారు. తిరుపతి తాతయ్య గుంట నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. వెంకటేశ్వర స్వామి చెల్లెలు తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఉత్సవాలు గత కొద్ది రోజుల నుంచి కూడా వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా తిరుపతి పట్టణంతో పాటు అటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. అయితే రేపు ఉదయం విశ్వరూప దర్శనంతో అమ్మవారి ఈ గంగ జాతర మహోత్సవాలు ఘనంగా ముగిస్తాయి. అయితే ఇప్పటికే ఒకసారి మనం చూస్తే కానీ ఆలయం వద్దన సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఇక్కడ లోకలే తిరుపతి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. అంటే గంగమ్మ తల్లి అంటే వెంకటేశ్వర స్వామి చెల్లెలు కాబట్టి బాగా గొప్పగా జరుగుతుంది అనమాట. ప్రతి సంవత్సరం వస్తాం తప్పకుండా. అవునండి, అంతే సార్, నమ్మకం అంతే. అమ్మవారు కోరిన కోరికలు బాగా తీరుస్తారు. వెంకటేశ్వర స్వామి చెల్లెలు అనేసి గ్రామ దేవత. ఫిఫ్త్ స్టాండర్డ్ చేసుకున్నా. బాగా దర్శనం. బెంగళూరు నుంచి వచ్చామండి. మేము ప్రతి సంవత్సరం గంగమ్మని దర్శనం చేసుకుంటే కానీ మాకు అన్ని మంచిగా జరుగుతుంది. చాలా సంతోషం అండి. మంచిగా దర్శనం అయింది. మెయింటెనెన్స్ కూడా చాలా మంచిగా చేశారండి. బాగా చేశారండి, మేనేజ్ బాగుంది సార్. సో చూడండి, భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చి రకరకాల వేషధారణ పొంగలు పెట్టుకునే వాళ్ళు. మా ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము కట్టికిందూరు కొర్లగుంట. ప్రతి సంవత్సరం వస్తాం. చూడండి, వీళ్ళందరూ కూడా చక్కగా పొంగులు పెట్టుకుని అమ్మవారిని ప్రసన్నం చేసుకునే విధంగా కూడా వాళ్ళందరూ కూడా అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని కూడా ఇక్కడ నుంచి కూడా తిరుగు ప్రయాణం అవుతూ కూడా ఇక్కడ నుంచి కూడా వెళ్తున్నారు. రోజుకొక వేషధారణలో అంటే ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తిరుపతి పట్టణంతో పాటు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు దాదాపుగా 20 నుంచి 25 గ్రామాల ప్రజలు ఇక్కడికి తరలి వస్తుంటారు. అందువలన ఇంత రద్దీ కొనసాగుతుంది. గత వారం అంటే గత 8-9 రోజుల నుంచి కూడా ఈ రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానం అధికారులు కావచ్చు. సార్ చెప్పండి, ఏంటి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి, గంగ జాతర ఏం చెప్తారు? చేస్తా ఉన్నారు కానీ హెవీ రష్ ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది సార్ ఇక్కడ ఉత్సవాలు? ప్రతి సంవత్సరం వస్తాము కానీ ఈసారి ఎక్కువ హెవీ రష్ ఎక్కువ వచ్చారు. మెయింటెనెన్స్ బాగా చేస్తా ఉన్నారు. వాళ్ళు మించి వస్తారు జనాలు అంటే. సహజంగా ఇక్కడికి అమ్మవారి గ్రామ దేవత, ఇక్కడ అమ్మవారు వెళ్తున్నారు. తిరుపతి నుంచి ఏ ప్రాంతాల నుంచి వస్తుంటారు సార్ ఇక్కడికి? తిరుపతి నుంచి చుట్టుపక్కల అన్ని పల్లెల నుంచి వస్తారు. కోడూరు, రాజంపేట, ఇట్ట పీలేరు, చిత్తూరు, ఇక్కడ చుట్టుపక్కల పల్లెలు అంతా వస్తారు హెవీగా ఈరోజు. ఓకే మీరు ప్రతి సంవత్సరం వస్తాం సార్. చక్కగా అమ్మవారికి సంబంధించి బాగా అంటే కుంకుమ గంధం అన్ని పెట్టుకున్నారు. అవునవును, అమ్మవారి పైన భక్తి. సో మొత్తం మీద చూడండి, చిన్న పిల్లలు కూడా వీళ్ళు అంటే ఇక్కడ హైలైట్గా ఉండే విధంగా కూడా చిన్న పిల్లలు చూడండి, వాళ్ళందరూ కూడా అమ్మవారికి సంబంధించి చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారండి? సార్ ఏర్పాట్లు అయితే బాగున్నాయి. ఇక్కడ తిరుపతి నుంచి అండి, ఎంఆర్పల్లి వస్తాం. ప్రతి సంవత్సరం వస్తాం. బాగా చేస్తారు. అంటే ఏర్పాట్లు కూడా బాగున్నాయి సార్ ఇక్కడైతే. లేదు సార్, ఇప్పుడే వచ్చాం చేస్తాం. సార్ చూడండి, అంటే చిన్నపిల్లలు ఇట్లా అందరూ కూడా కుటుంబ సభ్యులతో వచ్చి ఈ రకంగా పొంగుళ్ళు పెట్టుకొని అదేవిధంగానే అమ్మవారికి సంబంధించి కోళ్ళు ఇట్లా వేటలు ఇవన్నీ కూడా బలిచ్చుకొని ఇక్కడి నుంచి కూడా తిరిగి అంటే అమ్మవారి ప్రసన్నం చేసుకొని ఇక్కడి నుంచి కూడా వెళ్తూ ఉంటారు. సో గత 8 రోజుల నుంచి కూడా జరుగుతూ ఉంది. మొత్తం 9 రోజుల పాటు కూడా ఈ ఉత్సవాలు అనేవి జరుగుతాయి. రేపు ఉదయానికి విశ్వరూప దర్శనంతో ఈ ఉత్సవాలకు సంబంధించి మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది. ఇక్కడ క్యూ లైన్లు భారీగా క్యూ లైన్లు ఆలయం లోపల క్యూ లైన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మొత్తం మీద ఇట్లా దొంగతనాలకు కానీ లేదంటే వేరే రకమైన ఇష్యూస్ ఎక్కడా కూడా లేకుండా ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల పర్యవేక్షణతో పూర్తి స్థాయిలో కూడా భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగిందని మనం చెప్పొచ్చు. సో మొత్తం మీద ఇవాళకు సంబంధించి కంప్లీట్గా కూడా ఇవాళంతా కూడా ఎలాంటి రద్దీనే కొనసాగుతుంది. రేపు ఉదయం 4 గంటల వరకు కూడా జరిగేటటువంటి ఏదైతే విశ్వరూప దర్శనంతో కంప్లీట్గా ఈ వేడుకలు అనేది పూర్తవుతాయి. దాని తర్వాత కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ రకమైనటువంటి చర్యలు కొనసాగుతాయని మనం చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ రకంగా ఇక్కడ స్వామి అమ్మవారిని అంటే దర్శనం చేసుకుంటున్నారు. సో మొత్తం మీద చూద్దాం, మరి ఇవాళంతా కూడా ఈ రద్దీ అనేది కొనసాగుతుంది కాబట్టి భక్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం అంతా ఏర్పాట్లు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపినాథ్, ఐ న్యూస్, తిరుపతి తాతయ్య గుంట అమ్మవారి ఆలయం నుంచి.